హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఇది కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూపించబోతున్నాను. సో ఫస్ట్ అంటే ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. క్లాత్ అయితే నేను కింద క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనకు మెజర్స్ అనేవి బాడీ మెజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫుల్ లెంత్ 13.5, చెస్ట్ వచ్చేసి 32, వేస్ట్ 27, ఆర్మ్ రౌండ్ 15, హ్యాండ్స్ లూజ్ లెంత్ 5, 12, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 10 ఆర్ 10.5, ఫ్రంట్ నెక్ 6.5. ఈ విధంగా కొలతలు అయితే ఉన్నాయండి బాడీ మెజర్మెంట్స్ ఈ కస్టమర్వి. సో ఇప్పుడు మనకి బాడీ మెజర్మెంట్ ప్రకారం 13.5 ఉంటే 1 ఇంచ్. అంటే మనకి ఎప్పుడైనా బ్లౌజ్ నుండి కొలత తీసుకున్నా కూడా ఎంత వస్తే దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే మనం కింద పైన కుట్టు కోసం కావాలి కదా క్లాత్, దానికోసం ఒక 1 ఇంచ్ అనేది కింద పైన హాఫ్ ఇంచ్ కోసం నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 14.5 తీసుకున్నాను. 13.5 వస్తే మీకు ఎంత వస్తే అంత, ఈ 13 వస్తే 14, 13.5 వస్తే 14.5, 14.5 వస్తే 15.5, అలా అన్నమాట. ఎంత వస్తే అంతకి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీ. ఒకసారి మీరు 1కి 2 సార్లు అర్థం చేసుకుంటే అసలు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి. చూడండి ఇప్పుడు ఇక్కడ లూజ్, మనకి చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా కొంచెం కింది వైపున ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి 32 ఉంది కదా, 32 డివైడెడ్ బై 4 అంటే 8 ఇంచులకు ఒక మార్కింగ్, 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేశాను. సేమ్ కింద కూడా 27 ఇంచులు అంటే 27 4 భాగాలు చేస్తే మనకి ఎంత వచ్చిందో అంత, ప్లస్ డాట్ కోసం బ్యాక్ డాట్ కోసం ఈ విధంగా 1 ఇంచు, తర్వాత ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఈ విధంగా మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ ఇది 2 ఇంచుల మార్జిన్ యాజ్ యూజువల్ అండి, ఎప్పుడు నేను అంతే తీసుకుంటాను. 1.5 కూడా తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే, కాకపోతే నేను ఎప్పుడైనా 2 ఇంచులు తీసుకుంటాను. చూడండి ఇక్కడ లూజు మనం 32 4 భాగాలు చేసినాం, 8 ఇంచులు. ఇక్కడ 27 ఇంచులను ఈ విధంగా 4 భాగాలు చేసి ఒక భాగం ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని 1 ఇంచ్ డాట్ కోసం, తర్వాత 2 ఇంచులు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 5 ఇంచెస్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్, ఎందుకంటే మనం ఇంతకుముందు ఛానల్లో కూడా చాలాసార్లు కటింగ్ చేసేటప్పుడు చెప్పాను నేను, 30 కంటే నడుము లూజ్ చిన్నగా ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్. సో ఈ చిన్న సైజ్ బ్లౌజ్లకు అనేది 5 ఇంచులు షోల్డర్ అనేది తీసుకొని, హాఫ్ షోల్డర్ 3 ఇంచెస్, 2 ఇంచులు నెక్ అనేది తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా 5 ఇంచెస్, ఇదే 5 ఇంచెస్ కింది వైపున కూడా కొంచెం కింది వైపున ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్మ్ డౌన్, చంక డౌన్ కోసం మనం మార్కింగ్ చేస్తున్నాం. ఇది 5.5 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా 5.5 ఇంచుల దగ్గర మనం చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి, చిన్న సైజ్ బ్లౌజ్లకు మాత్రమే. పెద్ద సైజ్ బ్లౌజులు అనుకోండి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నడుము లూజు 30 కంటే చిన్నగా ఉంటే చిన్న సైజ్ బ్లౌజులు. సో ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసాను. చూడండి ఇప్పుడు మనకేంటి ఇక్కడ నెక్ లెంత్ అనేది చూడండి ఇక్కడ 10 ఇంచులు, 10 ఆర్ 10.5 అంటే అది కస్టమర్ చాయిస్ అండి. వాళ్ళు 10 ఇంచెస్ తక్కువ అవుతుంది అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచేయమన్నారు. సో ఆ విధంగా చూసుకొని మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే 10 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ, 10.5కి కొంచెం తక్కువ ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను, బాక్స్ షేప్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ కోసం మనం ఇక్కడ 1.5 ఇంచుల దగ్గర, ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ విధంగా ఒక కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది.
అంటే మనకు 15 ఇంచులు ఉంది, 15లో సగం 7.5 రావాలి. సో ఎగ్జాక్ట్గా వచ్చేసింది. కంపల్సరీ ఆమ్ రౌండ్ అనేది మనం కట్టింగ్ చేసే కంటే ముందే మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి మెజర్ చేసి చూసుకున్నట్లయితే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఏ విధంగా వేయాలంటే చూడండి, ఇక్కడ మిడిల్ పాయింట్ని ఈ విధంగా మనం ఫిట్టింగ్ లైన్ ఏదైతే ఉందో అక్కడికి ఒక ఫోల్డింగ్ చేసినట్లయితే ఈ విధంగా మడతలాగా పడుతుంది కదా, దానిపైన ఒక లైన్ డ్రా చేసుకొని ఒక 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 3.5 ఇంచులు సరిపోతుందండి. ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళకి 4 ఇంచులు 4.5 ఇంచులు ఆ విధంగా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా రెండో వైపు కూడా ఈ విధంగానే మార్కింగ్ చేసుకొని ఇంకొక డాట్ కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ రౌండ్ అనేది కట్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత కట్ చేస్తాను. ఈ విధంగా ఒక చిన్న కార్నర్ దగ్గర కర్వ్ గిచ్చుకున్నట్లయితే ఈ విధంగా నెక్ రౌండ్ నెక్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను హ్యాండ్స్ వేరే డిజైన్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం ఇప్పుడు హ్యాండ్స్ ఏం చూపించట్లేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని, ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది. ఓపెన్స్ అనేవి ఇప్పుడు తిప్పి వేసుకోవాలి, మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఈ విధంగా క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకో. ఎందుకంటే నాకు హ్యాండ్స్ కోసం క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నానండి. నార్మల్గా అయితే ఇటు తిప్పి వేసుకోవాలి. సో ఎటువైపు అయినా పర్లేదు, కానీ ఫుల్ క్రాస్ ఉండే విధంగా వేసుకోవాలి క్లాత్ అయితే క్రాస్ కట్ బ్లౌజ్కి. ఈ విధంగా నేను చుట్టూ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ మొత్తం ఓవరాల్గా చుట్టూ ఎలా ఉంటే అలా డ్రా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ రన్నర్ వీల్తో ఈ విధంగా ఒక్కసారి రబ్ చేసినట్లయితే మనకి చిన్న చిన్న డాట్స్ లాగా పడతాయి, కింది వైపు మార్కింగ్ అనేది పడిపోతుంది. సేమ్ ఇప్పుడు ఆ రన్నర్ వీల్తో గీసిన లైన్ పైన డాట్స్ అనేది ఉంటుంది. సో దానిపైన మనం ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ సేమ్ నెక్ దగ్గర కూడా ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ ఎంత ఉంది, ఫ్రంట్ నెక్ అనేది 6.5 ఉంది. సో ఇక్కడ నుండి 6.5కి ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా అడ్డుగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ అనేది రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ కూడా చంకలోతు ఒక 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా డ్రా చేసుకుంటే చంకలోతు ఫ్రంట్ సైడ్ మాత్రమే చంకలోతు తీయాలి. ఇక్కడ ఫిట్టింగ్ లైన్ మనం ఇంతకుముందు బ్యాక్ పార్ట్లో తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా 2 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుండి బ్యాక్ పార్ట్ నుండి ఎప్పుడైనా 2 ఇంచులు అనేది మనం తీసివేయాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేశాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ మొత్తం ఉన్నట్టుగా గీసుకొని తర్వాత దాని నుండి 2 ఇంచులు తీసివేశాను. తర్వాత ఇటువైపు ఉక్సుల పట్టి వైపు 1 ఇంచుకి మార్కింగ్ చేశాను, ఇటు చివరిన సైడ్కి 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేశాను. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఒక లైన్ డ్రా చేశాను చూడండి. సో ఇక్కడ నుండి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం మన కొలత బ్లౌజ్ లేదు కదా, ఇప్పుడు కొలత బ్లౌజ్ లేకున్నా కూడా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కింది వైపు. సో ఇక్కడ స్టార్టింగ్ నుండి 2.5 ఇంచులు, తర్వాత కూడా 2.5 ఇంచులు. ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఎక్కువ 3 ఇంచులు తీసుకోవాలి డాట్ వెడల్పు, ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా మనం ఈ మార్కింగ్లను అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ నుండి అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే హుక్స్ల పట్టి కాజాల పట్టి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా ఉండడానికి కోసం ఈ విధంగా ఒక లైన్, ఒక 1 ఇంచ్ లైన్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఎక్స్టెండ్ చేశాను. పైన ఆర్మ్ హోల్ దగ్గర అంతే ఉండాలండి, సేమ్ కింది వైపుకి వచ్చేసరికి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కట్టింగ్ అనేది ఈ విధంగా చేసేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ పొడవు
ఈ విధంగా మన కొలత బ్లౌజ్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా మనం చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి కింద లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేశాను అంతే. పెద్ద సైజ్ బ్లౌజులు అనుకోండి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయాలి అంతే. డాట్ వెడల్పు మాత్రం స్టార్టింగ్ నుంచి ఎవరికైనా 2.5 ఇంచులే పెట్టేసుకోవాలండి. స్టార్టింగ్ 2.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి 2.5 ఇంచులు ఆర్ 3 ఇంచులు అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు చూడండి, ఇక్కడ మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచులు పైకి ఈ విధంగా ఒక స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఈ విధంగా ఇది మెయిన్ డాట్ 2.5 ఇంచులు పొడవు. సేమ్ ఇదే విధంగా సెకండ్ డాట్ ఇటువైపు ఖర్చుల కోసం ఇటువైపు అటువైపు ఒక 1/2 ఇంచ్ తీసేసి ఈ మధ్యలో కొంచెం కరెక్ట్ మిడిల్ కంటే కొంచెం కిందికి కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకుని ఇది కూడా 2.5 ఇంచులు ఉండాలండి కంపల్సరీ. సో ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఎల్ షేప్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా ఆమ్ రౌండ్, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచు అటువైపుకి ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పుతో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా లైన్స్ అయితే డాట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ అనేది చుట్టూ 3 డాట్స్ వెడల్పు అనేది సేమ్ రావాలి ఏ వైపు నుండి చూసినా కూడా. సో డాట్స్ అయితే పెట్టేసాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఎందుకు కట్ చేస్తున్నానంటే నేను మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉండడానికి కోసం ఇది ఒక టిప్ అండి. సైడ్ జాయింట్స్ అనేది మనకు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తాయి కదా, ఆ ప్రాబ్లమ్ను కరెక్షన్ చేసుకునే పద్ధతి ఇది. ఇక్కడ కింది వైపు ఒక 1/2 ఇంచు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఈ 1/2 ఇంచ్ అనేది తీసేయడం వల్ల మనకి సైడ్ జాయింట్స్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి, రౌండ్ నెక్ అనేది. సో బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి ఈ విధంగా ఓపెన్స్ అనేవి ఎటువైపు ఉన్నాయో అటువైపు ఈ విధంగా మనం క్లాత్ని అయితే వేసుకోవాలి. చూడండి మనకు ఆ రిమైనింగ్ క్లాత్ అనేది స్లీవ్స్ అంటే నేను పఫ్ స్లీవ్స్ కోసం అనేది వదిలిపెడుతున్నాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడేంటి ఇంకా షేప్ బెల్ట్లు. సో షేప్ బెల్ట్ల కోసం కూడా ఈ విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని చూపిస్తున్నాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 2 పీసులు కావాలి, లైనింగ్ ఇవి ఇంకా 4 కావాలి, అటు 3 ఇటు 3 కంపల్సరీ అండి. సో ఇప్పుడు ఇటువైపు ఈ విధంగా మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్ వేసుకొని ఈ విధంగా మనం లెంత్ అనేది తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసుకొని ఎంత ఉందో అంత ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చుట్టూ సమానంగా ఉన్నది లేనిది చూసుకొని స్టార్టింగ్ నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని పైకి 2.5 ఇంచులు ఈ విధంగా కింది వైపు సమానంగా కట్ చేసుకొని ఇక్కడ 3.5 ఇంచుల లైన్ వద్దకి ఈ విధంగా కొంచెం క్రాస్లో కలిపేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్.